హాయ్ అండి. ఈ వీడియోలో సింపుల్ గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని బాగా కడుక్కోండి. ఆ తర్వాత బియ్యాన్ని 20 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ తీసుకొని నీటిలో బాగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అల్లం వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా నిమ్మరసం, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు కారం పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మసాలాలు బాగా పట్టించిన తర్వాత 20 నిమిషాల పాటు అలానే ఉంచుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని నూనెలో వేసి బాగా వేయించుకోండి. ఆనియన్స్ ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె పోసుకోండి. పక్కకు పెట్టుకున్న చికెన్ ని వేరే గిన్నెలోకి తీసుకొని బాగా వేయించుకుంటూ ఈ చికెన్ మాక్సిమం ఉడికేంత వరకు ఉంచుకొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకోండి. 2 బిర్యానీ ఆకులు, అన్ని మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా అల్లం, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా వేడయ్యాక నానబెట్టిన రైస్ వేసుకోండి. రైస్ బాగా ఉడికిన తర్వాత వేరొక గిన్నెలో ఉడికించిన చికెన్ లో వేసుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా చూసుకొని 10-15 మినిట్స్ పాటు ఉడికించుకోండి. వేడివేడిగా చికెన్ బిర్యానీ రెడీ.